భూముల సీపేజీ, ఈ పనులు ఎవరితో పూర్తి చేయించాలి? ప్రస్తుత సంస్థకైనా మరొకరికి అప్పగించాలా? ప్రభుత్వం ముందు జలవనరుల శాఖ ప్రతిపాదన, డయాఫ్రమ్ వాల్పై కేంద్ర జలసంఘ నిర్ణయం తెలుసుకోండి, ఢిల్లీకి వెళ్లి పరిస్థితి వివరించండి. మంత్రి నిమ్మల ప్రత్యేక సీఎం ఆదేశం. పోలవరం ప్రాజెక్టు గాడిని పెట్టేదలా? మిలియన్ పనులను ప్రస్తుత కాంట్రాక్ట్ సంస్థని చేయించాలి లేక కొత్త ఏజెన్సీని పిలవాలి? మరీ ముఖ్యంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఎవరికి అప్పగించాలి? దీనిపై కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అంటే మెగా వాళ్ళని కాంట్రాక్ట్ నుంచి తప్పించి మళ్ళీ పాత నవయోగాకి ఇస్తారేమో తెలియదు. ఆ నవయోగా కట్టినటువంటిదే తర్వాత పాడైపోయినటువంటిది ఇప్పుడు మళ్ళీ ఆ సంస్థకే ఇస్తారా అన్నటువంటిది చూడాలి. ఇకపోతే సిఐడికి మదనపల్లె ఫైల్స్, డీజీపీ ఉత్తర్వులు, అసలు సూత్రధారుల పట్టివేతకే లోతుపాతులు తవ్వితీనున్న ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆడంబరాలు లేని అధ్యక్ష అంటూ ఆయన సభలో అడుగు పెడితే సీఎం లేచి నిలబడాల్సిందే, అధ్యక్ష అని పిలవాల్సిందే. ఆయన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన హంగు ఆర్భాటాలను పక్కన పెట్టి సతీసమేతంగా రైలు ఎక్కారు. మంగళవారం కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో సాధారణ ప్రయాణికుల్లో గోదావరి ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఆయన చుట్టూ పార్టీ నేతలు, అనుచరులు ఎవరూ కనిపించలేదు. భద్రతా సిబ్బంది ముందుగానే రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్ళినట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కన్నీటి కలబోత చేనేత అంటూ నేతన్నల వెతలు పట్టించుకొని గత వైసీపీ సర్కార్ 4.5 లక్షల మందిలో 81,000 మందికి నేతన్న నేస్తం, ఆప్కోను ప్రక్షాళన చేస్తామన్న హామీలకు జగన్ నీళ్లు, విద్యార్థులు యూనిఫామ్ పొరుగు రాష్ట్రాల కొనుగోలు, కమిషన్ల కోసం తాడేపల్లి పెద్దల సిఫారసుతో కోట్ల మీటర్ల వస్త్రానికి వైసీపీ సర్కార్ ఆర్డర్లు, నగర్ నుంచి నాసిరకం వస్త్రం సరఫరా, 16 కోట్ల బిల్లు మంజూరులో మాజీ మంత్రి రోజా పాత్ర, సీఎం చంద్రబాబు చేయూత కోసం నేతన్నల నిరీక్షణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విచ్చుకుంటున్న కొత్త రెక్కలు, కుప్పం దగదత్తి